మా కోసం ఒక డైలాగ్ చెప్తారా? చేద్దాం, మెగాస్టార్ స్టైల్. ఇది చేద్దాం. ఇది మాకు ఏదో ఒకటి స్పెట్స్ స్టైల్ ఉంటది కదా. ఓకే. స్టార్, మెగాస్టార్, మరో మెగాస్టార్ 150. సో మీ లవ్ స్టోరీ చెప్తారా మాకు? ఓ తప్పకుండా మేడం. జూనియర్ చిరంజీవి. దానికంటే ఇంకొకటి చెప్పాలి, అన్నయ్య గురించి, నా దేవుడి గురించి ఇంకొకటి చెప్పాలి మేడం. చెప్పండి. అది ఇప్పుడు బాగలేని వ్యక్తిని, ఇప్పుడు నా భార్య బాగలేదు, నేను పట్టుకుంటా. అంటే 20 సంవత్సరాల మంచంలో ఉన్న అమ్మాయి శుభ్రంగా ఉంటుందో ఉండదో మాకైతే అలవాటు. నా భార్య కాబట్టి నేను ఏమైనా చేస్తా, తనకి ఎన్ని చేస్తాను నాకు తెలుసు. ఎవ్రీథింగ్ నేనే, అన్నం పెట్టే కాడి నుంచి ఎవ్రీథింగ్ అని మీకు అర్థమై ఉంటుంది. అన్నం పెట్టే కాడి నుంచి ఎవ్రీథింగ్ సొంతగా చేతులతో చేసుకుంటాను. ఎందుకంటే నాకు తనంటే ప్రాణం. కానీ అన్నయ్య, నిజంగా అన్నయ్యకి చేతులు ఇచ్చి మొక్కాలి మేడం. పద్మ ఇలా కూర్చొని ఉంది చైర్లో, నేను ఇటు నుంచున్నాను. అన్నయ్య ఇటు ఫోటోలు దిగాడు, అన్నయ్య ఇటు వస్తున్నాడు. వస్తుంటే అన్నయ్య అంటే చేతులు ఇస్తే, నా మిస్సెస్ చేతులు అన్నయ్య రెండు ఇట్లా పట్టుకున్నాడు. ఆ రెండు చేతులు ఇట్లా పట్టుకున్నాడు మేడం. ఇట్లా తల నిమిరాడు, ఇట్లా భుజం తడుతున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. ఎవరు చేస్తారు మేడం? నథింగ్. అసలు ముట్టుకోవడానికి ఇష్టపడరు. ఏందైనా అటువంటి అందుకే ఆయన మహావ్యక్తి మేడం, గొప్ప వ్యక్తి మేడం. అంతే. నాకైతే తర్వాత చూస్తుంటే ఏంటి ఈయన అట్లా ముట్టుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఇంతెందుకు, మా బంధువులు ఒక అమ్మాయిని పిలిస్తే మా ఇంట్లో, నేను జస్ట్ బయటికి వెళ్ళున్నా, ఇట్లా ఎలుకల పడుకుంది పద్మ, మంచం మీద ఇటు కాళ్ళు ఉన్నాయి, అంటే చైర్లు ఇట్ట పడి, చైర్లు కాళ్ళు ఇట్ట పడుకుంది. నేను లేను. మా బంధువు ఒక అమ్మాయిని పిలిస్తే ఆ అమ్మాయి కొంచెం చెయ్యి ఇటు జరపమంటే ఇట్టు పడిపోయింది, చెయ్యి ఇట్ట పడిపోయింది, పడుకుంది, ఇటు పడిపోయి. ఇది రాదు ఇకన, ఇట్లాగే ఉంటది, ఇట్లా ఉంటది. ఆ చెయ్యి జరపమంటే ఆ చేతి మీద గుడ్డేసి ఇటు జరిపింది. ఆ చేతి మీద గుడ్డేసి ఇటు జరిపింది మేడం. అంటే చెయ్యి పట్టుకోవడం ఇష్టం లేక అమ్మాయి. అటువంటిది అన్నయ్య మహానుభావుడు కదా. నిజమా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా పట్టుకొని ఇట్లా చెయ్యి తట్టి, నిజంగా నేను ఆయన 2 కాళ్ళకి నా తల అనిచ్చాను, 2 సార్లు అట్టుకుంటే నా జన్మ ధన్యం కదంటే మేడం. నాకేం అవసరం లేదు. అన్నయ్యని ఎవరన్నా అంటే వాళ్ళకి వేస్ట్ ఫీలర్స్ అంతే. ఎవరైనా రీసెంట్గా కూడా రాత్రి అన్నయ్య వీడియో ఒకటి చూసా. ఎవరు అదన్నారంట, అన్నయ్య దానికి సమాధానం కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు వేస్ట్ ఫీలర్స్ అంతే. మహానుభావుడు ఆయన. అతనికి చెప్పేవాళ్ళు లేరు ఎవరు. నథింగ్ మేడం, మహానుభావుడు. అతను ఎవరో పేరు ఏదో అన్నారు, రాత్రి వీడియో చూసాను నేను. అన్నది చాలా బాధేసింది. అటువంటి మహా వ్యక్తి మేడం ఆయన. ఆ చెయ్యి పట్టుకోవటం ఏంటి మేడం. అది మా లవ్ స్టోరీ అయితే మేడం మాది అయితే మాది ఇంటర్మీడియట్ మేడం. ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది. అంటే చిరంజీవి అంటే ఒక స్పెషల్ మేడం. అన్నిట్లో స్పోర్ట్స్ మ్యాన్, ఆర్ట్, డ్యాన్స్, చదువు అన్నీ ఉండేది. స్పెషల్గా ఉండేది అందరిలో చిరంజీవి. ఆ పేరు కూడా స్పెషల్గా ఉండేది. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఒక స్పెషల్గా చూసేవాళ్ళు, అందరూ స్పెషల్గా చూసేవాళ్ళు. ఆ పద్మ కాలేజీకి వస్తుంటే, రే చిరంజీవి వాళ్ళ అమ్మాయిరా, నువ్వే మనమే కాముండే. అప్పుడు కొద్దిగా టీచింగ్ ఎక్కువ ఉండేది, టీచింగ్ ఎక్కువ ఉండేది. అప్పుడు సరదాగా ఉండేది. పద్మని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. చిరంజీవి వాళ్ళ అమ్మాయి రే గమ్ము ఉన్నాడు అనుకునేవాళ్ళు అంట వాళ్ళు. అట్లా పెరిగాము. ఇంకా ఈవెన్ ప్రిన్సిపాల్ ఆల్సో పద్మ కొద్దిగా చిరంజీవి పని ఉందమ్మా, పిలువమ్మని చెప్తారు. అంటే నేను లేనప్పుడు బీజెడ్స్ ఇద్దరం ఒకే బీజెడ్స్. నేను నాతో నేనున్నప్పుడు పిలిస్తే అంటే ఏదన్నా ఆర్ట్ ఏదైనా చేయాలన్నా నన్ను పిలుస్తారు. నేను కనపడ, ఒకవేళ పద్మ కనపడింది అనుకో, ప్రిన్సిపాలే చెప్పేవాడు కొంచెం చిరంజీవిని పిలువమ్మా అని. అంటే అంత రెస్పెక్ట్ గా ఇచ్చేవాళ్ళు మేడం. సార్లు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ప్రిన్సిపాల్ అంత రెస్పెక్ట్. అంటే అది ఎక్కడొచ్చిందంటే కొద్ది కాలేజీలో స్పెషల్గా ఉన్నందువల్ల వచ్చింది. తను కూడా నంబర్ 1 చాలా బాగుండేది. 2020 తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పద్మాలు అయిపోయింది.
ఆ తర్వాత ఇంకంతే స్ట్రగుల్స్. ఓకే. ఆ స్ట్రగుల్స్ దాదాపు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో నాకు అన్నిటికీ అన్నయ్యే బ్యాక్ బోన్ అంతే. ఏటిని దగ్గరికి అనిచ్చేవాడిని కాదు. తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు 2వ అంతస్తులు ఉండేవాళ్ళం. ఓకే. 2వ అంతస్తులు ఉండేవాళ్ళం అంటే కింద ఉంటే ముగ్గులు వేయాలి. ఆ అమ్మాయి వేయలేదు కదా, చేతులు ఏం పని చేయదు కదా. 2 అంతస్తుల్లో ఊరికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 చేతుల మీద పైకి ఎత్తుకెళ్ళేవాడిని, 2 చేతుల మీద కిందకి తీసుకొచ్చేవాడిని. వీటన్నిటికీ నా శక్తి నా అన్నయ్య. మొత్తం మీరు చేసి క్రెడిట్ అతనికి ఇచ్చేస్తారు. అంతే మేడం. చెప్పాను ఆయన ఊపిరి నా ఊపిరి అంతే మేడం. నేను కాదు, నా ఒంట్లో ఎప్పుడు ఆయన ఉంటాడు. తిరుపతి హెడ్ క్వార్టర్ అయితే నెల్లూరు రావాల్సి వచ్చింది. నెల్లూరు రావాల్సి వస్తే ఎవరు వాళ్ళ అమ్మకు ఒక్కసారి కుదిరేది కదా రావడానికి ఊరి కాడి నుంచి. ఉదయాన్నే కృష్ణాకి ఎక్కేవాళ్ళం. నా 2 అంతస్తులు దిగి వీల్ చైర్ తీసుకుని కృష్ణాకి వెళ్ళిపోవాళ్ళం. కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్ళి దాంట్లో ఎక్కేవాళ్ళం. నెల్లూరు వచ్చేవాళ్ళం. నెల్లూరు దిగి ఆ రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టే చైర్ అంతనా నేను డ్యూటీకి వెళ్ళేవాడిని. డ్యూటీకి వెళ్ళి చూసుకుని మళ్ళీ మధ్యలో వచ్చి మధ్యాహ్నం అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్లో పెట్టి హోటల్లో ఉండలేదు. మళ్ళీ అంటే ఆ బెడ్లు అటెండ్ మీద కూర్చోలేదు. ఆ వీల్ చైర్ అట్నే వీల్ చైర్లు అట్నే ఉంటుంది రైల్వే స్టేషన్లో వీల్ చైర్లో కూర్చోను కదా, ఆ వీల్ చైర్ అట్నే పెట్టేసి ఉంటుంది. మధ్యాహ్నం వచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని డ్యూటీ. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ట్రైన్కి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఫ్యామిలీ చూసుకునేవారు కాదు అంటే ఎవరు మేమిద్దరమే ఉండేవాళ్ళం. అప్పుడు పాప ఏమో చదువుకుంటుండేది. అంటే కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ అప్పుడు. అంటే వద్దులే ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అది జరగదని చెప్పి తక్కువ ఉండేది. తర్వాత అమ్మోళ్ళు ఈ మధ్యన రియలైజ్ అయ్యి నాకు చాలా ఇప్పుడు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అప్పుడైతే కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అయినా ఆ ఇబ్బంది నథింగ్ అసలు. నాకు అన్నయ్య ఉన్నాడు అంతే. అదే కాన్ఫిడెన్స్. పద్మని అలాగే చూసుకుంటా ఉండే. ఇప్పుడు కొంచెం అమ్మోళ్ళు సపోర్ట్ ఉంది. చూడండి నన్ను కొద్దిగా పక్కన పెట్టిన మా నాన్నని అన్నయ్య ఇటు చెయ్యి తట్టి ఎటువంటి కొడుకుని కన్నావయ్య అన్నాడు. అది సరిపోతుంది అతనికి. ఆయన ఏడ్చాడు పాపం, పెద్దగా ఏడ్చాడు. అటువంటి మహా వ్యక్తి ఇటు పెట్టి హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి. ఇంకొకటి అడిగాడు అన్నయ్య, సరే 20 years నుంచి నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు. అడిగితే అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి కదా, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య, అది నేను ఫిక్స్ అయ్యాను అన్నయ్య అని చెప్పా. అంటే అది నా ఇన్నర్ ఫీలింగ్. అప్పుడు అన్నయ్య చెప్పింది కాదు, నా ఫీలింగ్ అది. చెప్పాల్సింది కదా, చెప్పా అన్నయ్యకి. నా ఇన్నర్ ఫీలింగ్ అన్నయ్యకి చెప్పా. అంటే అప్పటికప్పుడు అన్నయ్యకి చెప్పాల మాట, అన్నయ్యకి చెప్పా, అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అని ఫిక్స్ అయ్యాను అన్నయ్య అని చెప్పా. వావ్ అని అన్నాడు అన్నయ్య అని. అప్పుడు అటువంటి మహా వ్యక్తి నన్ను ఇటు కూర్చున్న హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి అన్నాడు. ఇంకా నాకేం కావాలి మేడం, నా లైఫ్ అయిపోయింది, నా కూతురి పెళ్లి చేయటం అంతే, ఇంకా ఏం లేదు. అన్నయ్య ఇటు కూర్చున్నాడు. ఇటు కూర్చొని నేను అక్కడ నుంచున్నా వచ్చి, అది నా చైరు, ఇక్కడ పద్మ, ఇక్కడ నుంచొని చేతులు కట్టుకున్నా, మాట్లాడుతూ ఉన్నా. అన్నయ్య అది ఇది అది మాట్లాడుతుంటే సరే ఓకే చిరంజీవి కూర్చోమ్మా అన్నాడు. కూర్చోమ్మన్నాడు. నేను ఇటు వస్తున్నా ఇక్కడికి వచ్చి ఇటు అన్నాడు. ఇటు తిరిగేసరికి నా పేరు నాతో చేపిస్తున్నావు కానీ అన్నాడు. అన్నీకి ఎదురే ఉండదు పాపం, అదంతే. అది ఎప్పుడు అవునా మేడం, ఎదురే ఉండదేమో. ఆయన పేరు ఆయన ఇంకొకళ్ళు పిలవటం, నా పేరు నాతో చెప్పిస్తున్నావు కదా, నువ్వు సామాన్యుడు కదా. ఇంక అందరూ వీళ్ళందరూ మా పెద్దగా అది హ్యాపీ అకేషన్ అయిపోయింది ఆ మాటకి. అసలు మీ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు అర్థమవుతుంది ఎంత హ్యాపీనెస్ ఉందో మీలో. అసలు అబ్బో ఆ 2 గంటలు మా ఈ 50 ఏళ్ళ నా జీవితం, ఇంకా బతుకుంటే ఆ జీవితం సరిపోని ఆనందాన్ని ఇచ్చాడు మా అన్నయ్య, నా దేవుడు. అది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.